హిందూపురం ఎంపీ ఫ్యాన్ పార్టీ నాయకుడు గోరంట్ల మాధవ్కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఎంపీ గోరంట్ల మాధవ్ను ఆంధ్రప్రదేశ్కు చెందిన యువజన కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదంటూ ఎంపీ గోరంట్లను వారు నిలదీశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదని ఆయనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామంటూ పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చెప్పారని, ఆ మాట ఏమైందంటూ ఎంపీ గోరంట్లను వారు నిలదీశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో తాము పోరాటం చేశామని గోరంట్ల ఈ సందర్భంగా వారికి వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని ఎంపీ గోరంట్ల ఆరోపించారు. పార్లమెంటులో అనేక సార్లు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశామని, ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా వారికి గోరంట్ల మాధవ్ తెలిపారు. అయితే ఏపీ భవన్లో ఎంపీ గోరంట్ల మాధవ్కు ఎదురైన చేదు అనుభవం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇటీవల నూతన పార్లమెంటులో విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలో చొచ్చుకు వచ్చిన అగంతకులను పట్టుకున్న వ్యవహారంలో ఎంపీ గోరంట్ల ఎంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించారో అందుకు సంబంధించిన వీడియోలు చూసి తామంతా అచ్చెరువొందామని, ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరు సభ్యుల ప్రాణాలను కాపాడారని, ఇక సభలోకి చొచ్చుకొచ్చిన అగంతకులను ఎంపీలంతా పట్టుకుని చిత్తకొట్టుడు కొడుతుంటే బల్లల మీద నుంచి అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి అగంతకులను పట్టుకున్న క్రెడిట్ ఆ ఎంపీ గారు చాలా చాకచక్యంగా కొట్టేశారని నెటిజన్లు వ్యంగ్యంగా వివరిస్తున్నారు. ఇక సభలో హడావిడి అంతా సద్దుమణిగిన తర్వాత మీడియా ఎదుట ఎంపీ గోరంట్ల గారు ఇంగ్లీష్లో స్పందిస్తూ వివరించారని, ఈ సందర్భంగా ఆయన గారి స్పోకెన్ ఇంగ్లీష్ సైతం అదిరిపోయిందని వారు కితాబిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ పాలనకు తెలంగాణ ఓటర్లు గట్టి ఝలకిచ్చారని, మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల ఫలితాల్లో సైతం అధికార పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని ఇప్పటికే ఓ ప్రచారం అయితే జరుగుతోందని, అలాంటి వేళ ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం అందుకోవడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, అందులో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చే కార్యక్రమాన్ని ఆయన దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని, మరి ఇటువంటి సమయంలో ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా, మరికొందరు ప్రజాప్రతినిధులకు అయితే మీ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థులను నిలబెడుతున్నాం, వారిని ఎన్నికల్లో గెలిపించండి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భవిష్యత్తుకు మేము గ్యారంటీ అంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్ అండ్ కో స్పష్టమైన హామీలు సైతం ఇస్తున్నారని, మరి ఎన్నికల్లో తమరు మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్నారా, లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా, లేకుంటే పార్టీ కోసం కొత్త అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలి మాధవా అంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్ చిక్కటి చిరునవ్వుతో ఆదేశిస్తే ఆ ఆదేశాలను శిరసా వహిస్తారా అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ను నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.